చూడండి ఖచ్చితంగా ఒక మార్క్ మీ చేతిలో ఉండాలి. ఇక అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ వచ్చేసి మనకు అందరికీ తెలుసండి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు రచించారండి. ఈయన ఇంకో గ్రంథాలు వచ్చండి హెరిడిటరీ జీనియస్. ఈ రెండు గ్రంథాలు కూడా గాల్టన్ గారే ప్రతిపాదించి అనువంశిక వాదానికి చెందిన వ్యక్తి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుండి ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది. ఇది బీఈడీ టెక్స్ట్ బుక్ లో అంటే 2000 సంవత్సరంలో ప్రింట్ అయిన బీఈడీ టెక్స్ట్ బుక్ అయితే 34 పేజీలు ఉంది. ఎన్నో పేజీ 34th పేజీలో ఉంది పరిసరాలు ప్రభావం అన్న కాన్సెప్ట్ లో. న్యూటన్ టెక్స్ట్ బుక్ లో కూడా పరిసరాల ప్రభావం గురించి చాలా చాలా క్లియర్ ఇచ్చాడు. దీనికి బీఈడీ టెక్స్ట్ బుక్ అయితే చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా 5 దశలు ఉంటాయి. ఒకటి జననపూర్వక దశ, జననాంతర దశ, భౌతిక దశ, జైవిక దశ, అది సామాజిక దశ అని 5 దశలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రారంభం ఎక్కడ అవుతుందంటే జననపూర్వ దశ. సరే జననపూర్వ దశలో కూడా ప్రభావం ఉంటుందా? పరిసర ప్రభావం ఉంటుందండి. అది ఏంటి అంటే తల్లి తీసుకునే ఆహారం, తల్లి నిద్ర, తల్లికి ఉన్న అలవాట్లు ఇవన్నీ కూడా జననపూర్వక దశలోని వాతావరణ పరిసరాల ప్రభావం కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తల్లి మత్తు పానీయాలకి మద్యానికి బానిసైతే శరీరంలో ఎదిగే బిడ్డ యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూస్తుంది. కాబట్టి ఈ జననపూర్వ దశ నుంచి ప్రారంభం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆన్సర్ జననపూర్వ దశ. ఇక పర్సోనా అనే ఏ భాషా పదం అండి? పర్సనాలిటీ అనే ఆంగ్ల భాషా పదం నుండి పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. పర్సోనా అంటే ఏంటంటే ముసుగు లేదా నాటకాలు ఆడే వ్యక్తి వేసుకుని నాటకాలలో ప్రదర్శించే వ్యక్తి వేసుకుని మగానికి వేసుకుని ముసుగు అనే అర్థమని గుర్తుపెట్టుకొని పర్సోనా అనేది లాటిన్ భాష పదం. ఇక పజిల్ బాక్సులు ఎలక దీపం వెలిగినప్పుడు బీటా నొక్కడం అనేది ఏంటి? ఇక్కడ చూడండి దీని కార్యసాధక నిబంధనలోని విచక్షణ. ఓకే, ఇది ఏ పదాన్ని నేర్చుకుందంటే కార్యసాధక నిబంధన గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ నియమానికి సంబంధించిందంటే విచక్షణ కిందకి వచ్చింది. ఓకే రైట్, ఏం నేర్చుకుందంటే కార్యసాధక నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక పుష్పాన్ని చూపించి దానిలో భాగాల గురించి ఆలోచించమని చెప్పడం వచ్చేసి మూర్త ఆలోచన. ఎందుకంటే మన కంటి ముందర కనబడుతున్న భావనలు దాని గురించి వ్యక్తం చేయడం కాబట్టి మూర్త ఆలోచనలు. పేజ్ నెంబర్ వచ్చి 106 కొత్త డిఈడి డ్రాఫ్ట్ బుక్. అదేవిధంగా ప్రింట్ అయిన పుస్తకం కూడా అదే పేజీలో ఉంది. 106 పేజీలో ఉంది గుర్తుపెట్టుకోవాలి. మూర్త ఆలోచన. ఓకే, మూర్త ఆలోచన. మూర్త ఆలోచన అంటే ఏంటంటే కంటికి కనబడిన దాని గురించి మాట్లాడడం. ఊహాత్మక అంటే ఒక చిత్రం గీసి దీనిలో ఉన్న కథను లేదంటే ఒక బొమ్మ ఇచ్చి దీని గురించి కథ చెప్పడం అంటే ఊహాత్మక ఆలోచనకి వస్తే ఆలోచన రకాలు అన్ని కూడా 106 పేజీలో ఉన్న టెక్స్ట్ బుక్లో మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వ్యక్తిలోని కాంక్ష స్థాయిని బట్టి అతని ఈ ప్రేరణలు ఏర్పరచు. కొంచెం స్థాయిని నిర్ణయించేదంటే సాధన ప్రేరణ గుర్తుపెట్టుకోవాలి. సాధన ప్రేరణ ఉదాహరణకు వ్యక్తికి ఎంత స్థాయి వరకు ఉంటే దాన్ని సాధన ప్రేరణ అంటారు. కొందరికి డిఎస్సీ సాధించాలని ఒకరికి ఉంటుంది సాధన ప్రేరణ. కొందరు డిఎస్సీ సాధించిన తర్వాత ఐఏఎస్ కావాలనుకుంటారు వాళ్ళ సాధన. ఏ స్థాయి బట్టి ఆ స్థాయికి ఉంటుంది. తర్వాత అనిర్దేశిక మంత్రానికి మరో పేరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రధానంగా 3 మంత్రాలు ఉన్నాయి. నిర్దేశ మంత్రం, అనిర్దేశ మంత్రం, విశ్రమ మంత్రం అని. అనిర్దేశ మంత్రాన్ని వచ్చేసి ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడమైంది. దీనికి గల మరొక పేరు అంటే సమస్య కేంద్రీకృత పద్ధతి. ఏంటి సమస్య కేంద్రీకృత పద్ధతి అంటే నిర్దేశిత మంత్రం. అనిర్దేశిత మంత్రం అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రం. ఏంటి సహాయార్థి కేంద్రీకృత మంత్రం అని గుర్తుపెట్టుకోవాలి. శ్రేష్ఠ గ్రహణం అంటే ఏంటంటే మిశ్రమ మంత్రం. అంటే దీన్ని ఎఫ్సి తారు గారు రచించడం జరిగింది. ఇక అనిర్దేశిత మంత్రానికి వచ్చేసి మనకు అందరికీ తెలుసు కార్లో రోజెస్ గారు. ఎవరు అనిర్దేశిత వచ్చేసి కార్లో రోజెస్. దీన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రం అంటారు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. థార్డైక్ ప్రతిపాదించే ఈ క్రింద అత్యంత ప్రధానది అందరికీ తెలుసు ఈ ఫలిత నియమం. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం. అది కూడా టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చాడు. ఫలిత నియమాన్ని థార్డైక్ ప్రతిపాదించే అన్ని నియమాలకి ఒక గొప్పదే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫలిత నియమాలు కూడా ఉండాలంటే ఒకటి మంచిగా అవచ్చు, 2 అవచ్చు. తర్వాత వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పు చూసిందని తెలిసేవాడు టెక్స్ట్ బుక్ అయితే గెస్సెల్ ఉంది. బట్ ఏంటంటే మనకు ఆన్సర్ వచ్చేసి టెక్స్ట్ బుక్ ప్రకారం గెస్సెల్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ గెస్సెల్. రైట్, నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షల సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగా నేర్చుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే తర్వాత కింద ఇవ్వబడిన బోధన సిద్ధాంతంలో ఒక ముఖ్య అంశం క్రియాత్మక చిత్ర ప్రతిమ ప్రతికాత్మక క్రమశ్రేణి పద్ధతులు కలిగి ఉంటుంది అని చెప్పడం అంటే ఆవిష్కరణ అభ్యసనానికి కారకం. ఏంటి ఆవిష్కరణ అభ్యసనానికి కారకం పునర్బోధన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అని గుర్తుంది. గాత్ర సంగీతం ఏంటి? గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి వాయిద్య సంగీతం సులువుగా నేర్చుకోవడం ఏంటంటే అనుకోవాలి. తర్వాత కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రిక్ ఉపకరణాన్ని ఉపయోగించిన తరం ఏంటంటే 5th జనరేషన్. దీన్ని ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏని 5వ తరంలో వాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం వాడుతున్నది 5వ తరం మేధస్సు అని గుర్తుపెట్టుకుని దాంతో 5వ తరం మేధస్సు. ఓకే, 5th జనరేషన్. తర్వాత ఒక ఒత్తిడి సంచలనాలతో కూడిన దశ. దీన్ని ఒత్తిడి ఒడిదుడుకు దశ అనేది. తర్వాత దీనికి ఆన్సర్ వచ్చేసి 13 నుంచి 16. దీన్ని అంటే టీన్ ఏజ్ అంటారు. టీన్ 13 to 16 మధ్య ఒత్తిడి ఒడిదుడుకు దశ అంటారు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రింది వాటిలో ఉత్తర భారతదేశపు చెందని మరొక పేరు ఏంటంటే వ్యాకుల దశ. దీన్ని ఏమంటారు? ఒత్తిడి ఒడిదుడుకు దశ అంటారు. దీన్ని కౌమార దశ అంటారు. ఇప్పుడు పైన చిన్నని సేమ్ ఇదని ఏమంటే పేరు మార్చాడు. ఓకే, ముఠా దశ అంటారు, అనుసరణ దశ అంటారు, క్రీడా వయసు అంటారు. ఏంటంటే ఉత్తర బాల దశ అంటారు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పూర్వ బాల దశ అయితే ముఠా పూర్వ దశ, ఉత్తర క్రీడా దశ, పాఠశాల ప్రారంభ దశ అని పూర్వ బాల దశ అంటారు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వ నుంచి 8వ తరగతి పిల్లలకు ఎన్సీఎఫ్ సూచించిన బోధన పద్ధతి ఆట కృత్యాధార పద్ధతి. ఓకే, ఆట కృత్యాధార పద్ధతిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గిల్ఫర్డ్ గారి ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాన్ని 6x5 అండి. మొత్తం వచ్చేసి 150 కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. మనకు కన్ఫ్యూజన్ చేయడానికి ఇచ్చాడు పైన 5 into 5 అండ్ 5 into 5 to 6 ఉంటే ఆన్సర్ కరెక్ట్ కాబట్టి 150 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గిల్ఫర్డ్ గారి స్వరూప సిద్ధాంతాల్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకే, తర్వాత బుద్ధిమాన్యం ఈ వయసులో బహిర్గతం అయితే ఆన్సర్ వచ్చేసి 18 సంవత్సరాల లోపు బహిర్గతం ఖచ్చితంగా అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. 18 years లోపు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేర్చుకునే విషయాలు మొదట్లో కొంతకాలం నిలుపుదల చేయడానికి ఏమంటారు? ధారణ అంటారు గుర్తుపెట్టుకోవాలి. అవధానం చేసి మొదట నేర్చుకుంటాడు, దాన్ని ధారణ చేసుకుంటాడు, తర్వాత పునరుత్పత్తి చేస్తాడు గుర్తుపెట్టుకోవాలి. ధారణ. ఓకే, ధారణ చేసిన తర్వాత దాని అంశాన్ని గుర్తిస్తాడు గుర్తుపెట్టుకోవాలి. అవధారణ, ధారణ అంటే కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటారు.
తర్వాత అత్యంత హానికర కంప్యూటర్ వైరస్ అని ఇవ్వడం జరిగింది. బట్ దీని అయితే కొన్ని దాంట్లో స్టెత్ వైరస్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ చాలా సింపుల్ ఇచ్చాడు. ఈ స్టెత్ వైరస్ నేనైతే ఆప్షన్ అంటున్నా. బట్ మీకు కన్ఫ్యూజన్ ఏదైనా కన్ఫర్మ్ అయ్యింటే టెక్స్ట్ బుక్ ఎక్కడైనా ఉంటే ఒకసారి నాకైతే పంపించండి. నేనైతే స్టెత్ వైరస్ హైలైట్ అనుకుంటున్నా. బాంబు అనేసి యాంటీ వైరస్ సంబంధించిన దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ట్రైన్ చూసారంటే రీస్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తుంది కాబట్టి స్టెత్ వైరస్ ఇస్ మెయిన్ అనుకుంటున్నా. కింది వాటిలో కూడా బోధన విధానం కాదని ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారంటే నిష్క్రియాని శ్రవణాన్ని ప్రోత్సహించాలి. తప్పండి, క్రియాత్మక శ్రవణాన్ని ప్రోత్సహించాలంటే యాక్టివ్ ఉన్నప్పుడే వింటూ ఉంటాడు తెలుస్తుంది కాబట్టి నిష్క్రియ. కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకు కానిది ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. తర్వాత వీటిలో స్మృతిని పెంచే పద్ధతి కాదు. ఎక్కువ భావోద్వేగానికి లోను కాకుండా ఉండడం అనేది స్మృతిని పెంపొందించడానికి పద్ధతులు గుర్తుపెట్టుకొని తర్వాత తరగతి గదులు శారీరక దండన నిషేధించి చట్టం వచ్చేసి విద్యాకు చట్టం అండి. విద్యాకు చట్టం ఎటువంటి శరీర దండన చేయకూడదని చెప్తే మనకి 20 సెక్షన్లో చెప్తుంది. కాబట్టి ఏది ఆన్సర్ 2009 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం 5వ మనోసాంఘిక వికాస దశలు మనకు తెలుసు. ఎన్ని దశలు ఉన్నాయి? మొత్తంగా 8 వికాస దశలు ఉంటాయండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల, కౌమార దశ. కాబట్టి 5వ దశ ఇది కౌమార దశ. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కౌమారం అనేది కరెక్ట్ అవుతుంది. ఒకసారి దశలు కూడా చూద్దాం. తర్వాత పూర్వ వయసు, మధ్య వయసు, పరిపక్వ దశ, 8 దశలు ఉంటాయి గుర్తుపెట్టుకొని. ఇక ఫస్ట్ చూద్దాం. పూర్వ శైశవంలో వచ్చేసి నమ్మకం అపనమ్మకం ఉంటుంది. ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి సందేహం ఉంటుంది. క్రీడా దశలో అంటే 5వ దశ కౌమార దశలో ఏముంటుంది అంటే పాత్ర గుర్తింపు సందిగ్ధం ఉంటుంది. ఇక 6వ దశ పూర్వ వయోజనం సన్నిహితం ఏకాంతం. మధ్య వయన 7 ఇక్కడ ఉత్పాదకత శబ్దత. లాస్ట్ పరిపక్వ దశ దీంట్లో ఏముంటుంది అంటే సమగ్రత లేదా నిరాశ అనే ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం పెట్టుబడే ఛాన్స్ ఉంది. శిశువులో మొట్టమొదట ముద్దు పలుకుతూ ప్రారంభమై మొదలై వికాసము క్రమంగా సంభాషణ మరి ఎదుగు సంక్లిష్ట భాషాభివృద్ధి దారితీస్తుంది అని చెప్పడం అనేది దీని ఏ దానికి వస్తుంది? ఇది ఒక ఖచ్చితమైన నమూనాగా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనానికి చెందనిది ఏమిటంటే బట్టి కొట్టడం అనేది అంతర్దృష్టి అస్సలు నచ్చదండి. జస్ట్ తటాలున మెరుగులాగా సృజనాత్మకత ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మన అంతర్దృష్టి అభ్యాసం ఉంటుంది. మొత్తంగా కరెక్ట్. ప్రారంభంలో యత్న దోషం ఉన్న చివరికి అంతర్దృష్టికి బయలు చేస్తుంది. మెరుగులాంటి ఆలోచన ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యాసం ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక అంటారని చెప్తాం. అలాగే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అంటారండి. శాస్త్రీయ కార్యసాధక నిబంధన పరికరాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు చేస్తారు కాబట్టి. ఓకే, మరి స్పెషల్ బాక్స్ ఉంటుంది. స్కిన్నర్ బాక్స్ పెరిగిన తర్వాత పిల్లలను భాష నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సామర్థ్యంతో జన్మిస్తారని చెప్పిన నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతంలో చెప్తారు. అమెరికా దేశాన్ని అనే వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ గారు. నోమ్ చామ్స్కీ గారు పిల్లల్ని లాంగ్వేజ్ అక్విజిషన్ బేస్ పుట్టుకతో వస్తుంది భాష గ్రహణం అని చెప్తాడు మన నాన్న. దాని తర్వాత లాక్షణిక అభ్యసన వక్రరేఖ చాంచల్య దశకు కారణం ఏంటంటే ప్రేరణ సల్లగిలటం. ఓకే రైట్. ఇవి మనకు ఉన్న 30 క్వశ్చన్స్ అయితే దీంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్ డౌట్ ఉన్నాయి. అయితే పక్కగా ఒకవేళ మీకు కన్ఫర్మ్ ఏ టెక్స్ట్ బుక్ అయినా కనబడితే దాన్ని మాత్రం ఖచ్చితంగా నాకైతే నోటిఫై చేయండి. 10 మంది తెలిసినట్టు ఉంటుంది. ఇవన్నీ అయితే పక్కా చెప్తున్నా. ఒకటి ఏంటి అంటే రైట్ అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఇది కొంచెం డౌట్ ఉంది. స్టెత్ వైరస్ అయితే లేదనుకుంటున్నా. బట్ మీకు ఏమైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యార్థులు అభ్యసనం పట్ల బహుమతి లేదా శిక్షణ ద్వారా ఎటువంటి ప్రేరణ కలిగించలేము అని చెప్పిన వాడు ఇది డిస్ప్లేషన్ కొంచెం తేడా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం డౌట్ కూడా మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే పక్కగా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్